పెద్దపల్లి జిల్లా గోదావరికని ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో భీమ్ కోరేగాం విజయోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి విజయోత్సవ వేడుకలను చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మైసా రాజేష్ సభ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా హైకోర్టు న్యాయవాది గొర్రె రమేష్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ కార్యదర్శి కొంకటి లక్ష్మణ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంపల్లి సతీష్ గారు విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కటింగ్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విశ్వ బ్రాహ్మణులు దళితులపైన అణచివేత ధోరణి అవలంబిస్తూ అంటరాని వారిగా చూసేవారని, ఈ అంటరానితనాన్ని రూపుమాపడం కోసం విశ్వ బ్రాహ్మణులపై మహర్లు దళితులు యుద్ధం చేసి విజయం సాధించారని, 28,000 విశ్వ బ్రాహ్మణులను 500 మంది దళితులు విరోచితంగా పోరాడి విజయవంతం సాధించారని, ఈ పోరాటంలో 47 మంది దళితులు చనిపోయారని, వారి జ్ఞాపకార్థం భీమ్ కోరేగాంలో 1851లో స్తూపం ఏర్పాటు చేశారని, జనవరి 1న భీమ్ కోరేగాం స్తూపం వద్దకు వెళ్లి ఆ వీరులకు నివాళులు అర్పిస్తారని తెలిపారు. కోరేగాం స్తూపాన్ని గోదావరికనిలో ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజారత్నం, బాలాంకుశ్, శనిగరపు రామస్వామి, బూడిద మహేందర్, ప్రవీణ్, పుల్లూరి మహేందర్, వెంకటేష్, మహేందర్ అధిక సంఖ్యలో అంబేద్కర్ సంఘం నాయకులు పాల్గొన్నారు. భారతదేశ ప్రజలందరికీ భీమ్ కోరేగాం విజయోత్సవ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం పక్షాన తెలియజేస్తున్నాం. ఈరోజు జనవరి 1న విశ్వ బ్రాహ్మణులపై మహర్లు విజయం సాధించిన రోజు. ఆ రోజును పురస్కరించుకొని జనవరి 1న ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా విజయోత్సవ వేడుకలు నిర్వహిస్తూ ఉంటాం. దానిలో భాగంగా రామగుండం నియోజకవర్గంలోని గోదావరికని ప్రాంతంలో ఈరోజు అంబేద్కర్ గారికి పూలమాల వేసి విజయోత్సవ కేక్ కటింగ్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించుకుంటున్నాం. విశ్వ బ్రాహ్మణులు 28,000 మందిని, మహర్లు 500 మంది వారిపై యుద్ధం చేసి విజయం సాధిస్తారు. విశ్వ బ్రాహ్మణులు మహర్లపై ఎంత నీచంగా చూశారంటే వారి నడుముకు చీపురు, మూతికి ముంత కట్టుకొని మీరు నడిచే నేలను మీరే శుభ్రం చేసుకోవాలి, మీరు ఉమ్మేస్తే ఆ ముంతలనే ఉమ్మేయాలి అని చెప్పి విశ్వ బ్రాహ్మణులు వేధిస్తుంటే అంటరానితనాన్ని తట్టుకోలేక ఆ రోజు బ్రిటిష్ వారి సహకారంతో బ్రిటిష్ సైన్యంలో చేరి 834 మంది బ్రిటిష్ సైన్యం వారు, మహర్లు 500 మంది జనవరి 1న యుద్ధానికి వచ్చినప్పుడు విశ్వ బ్రాహ్మణులు 28,000 మంది చూసి గుర్రాలతో యుద్ధ నౌకలతో వారు ఉన్నప్పుడు బ్రిటిష్ వారు వెనుకడుగు వేసినప్పుడు మహర్లు ఏది ఏమైనా చావో రోగో తేల్చుకుంటాం, యుద్ధంలో విజయమో మరణమో తేల్చుకుంటామని చెప్పి మహర్లు వారిపై యుద్ధాన్ని ప్రకటించి వారు వీరోచితంగా యుద్ధం చేసి 28,000 మందిని మట్టు కనిపిస్తారు. దానిలో భాగంగా మహర్లు విజయం సాధించినా కానీ 47 మంది మహర్లు మరణించడం జరుగుతుంది వీరోచిత పోరాటంలో. వారి మరణానికి గుర్తుగా 1851 సంవత్సరంలో పూణేలోని భీమ్ కోరేగాం గ్రామంలో స్తూపాన్ని ఏర్పాటు చేశారు. ఆ స్తూపాన్ని మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జనవరి 1న ప్రతి సంవత్సరం కూడా అక్కడికి వెళ్ళి మహర్ల విజయాన్ని వివరిస్తూ వారికి నివాళులు అర్పించి వాళ్ళ వీరోచిత పోరాటాన్ని ప్రజలకు తెలియజేశారు. అలాంటి మహనీయులు ఎప్పుడు కూడా అందరికీ ఆదర్శమని, పోరాట పటిమ దళితులకు నాటి నుంచే ఉంది, మహర్ల విజయమే దీనికి చిహ్నమని, దళితులు దేనికైనా భయపడేది లేదు, అన్యాయం జరిగినప్పుడు మాత్రం తప్పకుండా స్పందిస్తారు. ఆ స్పందించడంలో ఈ విజయమే మాకు ముఖ్యాంశంగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు అగ్రవర్ణాల ఆధిపత్యానికి వారు వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మళ్ళీ ఉండాలని చెప్పి మహర్లు బ్రిటిష్ సైన్యం వారిని కోరడం జరిగింది. ఆ కాలంలో కాలక్రమేణా కొంత తగ్గుతూ వచ్చినప్పటికి కూడా ఇప్పటికి కూడా అనేక చోట్లలో కూడా దళితులపై దాడులు జరుగుతున్నాయి. వారిని అంటరాని వారిగా చూస్తున్న సందర్భాలు చూస్తున్నాం. ఇలాంటి సంఘటనలుగా జరగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పి, రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా చూడాలని చెప్పి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే రామగుండం నియోజకవర్గంలో డైనమిక్ శాసనసభ్యులు మక్కన్ సింగ్ గారు ఉన్నారు. వారికి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. గంగా వద్ద భీమ్ కోరేగాం స్తూపాన్ని నిర్మిస్తామని గత 5 సంవత్సరాల నుంచి పాలకులు చెప్తున్నప్పటికీ కూడా భీమ్ కోరేగాం స్తూపాన్ని నిర్మించలేదు.
రామగూడెం శాసనసభ్యులు మక్కన్ సింగ్ గారు ఆయన భీమ్ కోరేగాం స్థూపాన్ని నిర్మించి దళిత జాతికి చైతన్యంగా పరిచయ ఆ స్థూపాన్ని నిలిపాలని చెప్పి ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం పక్షాన భారతదేశ ప్రజలందరి పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులకు, ఈ కార్యక్రమ సభ అధ్యక్షులు మా తోటి నాయకులు మైస రాజన్న గారికి, కొంకటి లచ్చన్న గారికి, గుర్ర రమేష్ గారికి, వాళ్ళకు కూడా పేరు పేరున జై భీమ్ తెలియజేసుకుంటూ జై భీమ్ జై అంబేద్కర్.